సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా చూసినట్టయితే వివో నుంచి వివో V25 Pro 5G మొబైల్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో దీని యొక్క అన్బాక్సింగ్ చేసి ఇది మనకు లోపల ఏమేమి ఉన్నాయి, మనకు చార్జర్ ఇచ్చారా లేదా, ల్యాప్టాప్ ఇచ్చారా లేదా, దీంట్లో కేసు ఉందా లేదా అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా దీని యొక్క ఫస్ట్ ఇంప్రెషన్స్, దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు బాక్స్ పైన చూసినట్టయితే వివో V25 Pro అని రాశారు. సైడ్ చూసినట్టయితే ఇదే వివో V25 Pro అయితే రాశారు. దీనిలో మీకు రెండు కలర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్. నేనైతే బ్లూ కలర్ తెప్పించాను. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు 8GB 130GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లో అయితే వస్తుంది. దీంట్లోనే మీకు 12GB 256GB వేరియంట్ కూడా మీకైతే లభిస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు 5G బ్యాండ్స్ కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఇంక్లూడ్ మనకు అరౌండ్ ఒక 9 to 10 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సార్ వాల్యూ కూడా మనకైతే కండిషన్లోనే ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ యొక్క బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు స్పాన్సర్ చేసింది మన యొక్క ఊర్లో రఘు సెల్ వరల్డ్ అని ఉంది, ఆయనే మనకు స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. సో ముందుగా బాక్స్ పైన చూసినట్టయితే వివో V25 Pro అయితే రాశారు. సో దీన్ని ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ చూసినట్టయితే ఫస్ట్ ఇంప్రెషన్లో మనకు కర్వ్ డిస్ప్లే అయితే వచ్చింది. మొబైల్ చూసినట్టయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. కాకపోతే దీన్ని పక్కన పెడదాం. అండ్ ఇంకా కింద చూసినట్టయితే ఒక పౌచ్ అయితే ఇచ్చారు. తర్వాత ఈ యొక్క పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. ఇవైతే పక్కన పెడదాం. అండ్ ఆ తర్వాత అడాప్టర్ అయితే ఇచ్చారు. ఈ యొక్క అడాప్టర్ మనకు ఎన్ని వాట్స్ అని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే ఏమీ చేయలేదు అనమాట. సో మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి మీకు 20 వాట్స్ 4 amperes వరకు వీళ్ళు అవుట్పుట్ యూజ్ చేయడం అయితే జరిగింది. సో మేబీ ఇది కూడా మనకు 44 వాట్స్ ఛార్జర్ అయితే కావచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక సిమ్ కార్డ్ రిజెక్టర్ ట్రే ఉంది, అంటే టూల్ ఉంది. తర్వాత మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇవి తప్ప మనకు బాక్స్లో అయితే ఇంకా ఏమీ అయితే లేవు. సో కాసేపు ఇదైతే పక్కన పెడదాం. ఇంకా సో ఒకసారి దీన్ని పౌచ్ అయితే వేద్దాం. పౌచ్ వేసి ఏ రకంగా కనిపిస్తుందో ఒకసారి అయితే చూపిస్తాను. సో పౌచ్ వేసిన తర్వాత దీని యొక్క లుక్ అయితే మరింత నెక్స్ట్ లెవెల్కి అయితే పెరిగిపోయింది. సో ఒకసారి దీన్ని బూట్ అయితే చేద్దాం. మనమైతే ఇదైతే చేయలేమన్నమాట. యూజువల్లీ సేమ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఇది మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది, పంచోల్ ఉంటుంది. దానికి వచ్చేసి వాటర్ డ్రాప్ నవచ్చు, ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో పైన చూసినట్టయితే డిస్ప్లే అయితే ఈ రకంగా అయితే ఇచ్చారనమాట. దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వివో V25కి మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది. అండ్ పైన చూసినట్టయితే మీకు డెమో పీస్ అని ఇచ్చారు. డెమో పీస్కి రెగ్యులర్ మొబైల్కి పెద్దగా మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదులేండి. ఇది జస్ట్ చూపించుకోవడానికి అనమాట. ఈ రకంగా రివ్యూవర్స్ కూడా కొంచెం యూజ్ అయితే అవుతుంది. ముందుగా మనం అబౌట్ సెక్షన్లో అయితే వెళ్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి కింద మనకు అబౌట్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు 8GB ర్యామ్ ఉంది, 128GB స్టోరేజ్ ఉంది. దీంట్లోనే మీకు 12GB ర్యామ్ 256GB మోడల్ కూడా ఉంటుంది. డైమెన్సిటీ 1300 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మోస్ట్లీ పవర్ఫుల్ ప్రాసెసర్. ముఖ్యంగా మీరు గేమింగ్ ఆడే వాళ్ళకన్నా సరే ఈ మొబైల్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. Android 12 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మొబైల్ చూసినట్టయితే చాలా ఫెంటాస్టిక్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి Android 12 మీదకి అయితే రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి దీన్ని కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. కెమెరా కంటే ముందు ఒకసారి బ్లోట్వేర్ చెక్ చేసి చూసినట్టయితే బ్లోట్వేర్ అయితే చాలా ఎక్కువ అయితే ఇచ్చారు. జోష్ యాప్, లింక్డ్ఇన్, స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఇంచుమించు మనకు 36,000 పడుతుంది కాబట్టి దీనికి ఇన్నోట్ అయితే యూజ్ చేయకూడదు. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు పైన డిస్ప్లే అయితే చూపిస్తాను, అక్కడైతే గమనించండి. ఇది బేస్ వేరియంట్ మీకు అరౌండ్ 36,000 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం దీన్ని కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది మనం అయితే చూద్దాం. ముందుగా మనం ఫోటో మోడ్లో అయితే ఉన్నాను. 0.6x అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో అయితే ఒకసారి దీన్ని క్యాప్చర్ అయితే చేద్దాం. నెక్స్ట్ 1x, ఇది నెక్స్ట్ 2x అనమాట. ఇది పర్లేదు, క్వాలిటీ చూసినట్టయితే చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంది. నెక్స్ట్ వీడియో మోడ్లోకి అయితే వెళ్దాం. వీడియోలో చూసినట్టయితే అప్ టు 4K 30 frames per second వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 60 frames వరకు కూడా ఉంది 4K వీడియో రికార్డింగ్. సో ఇదొక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనం పోర్ట్రేట్లోకి అయితే వెళ్దాం ఒకసారి. ఓకే, పోర్ట్రేట్ కూడా చాలా ఫెంటాస్టిక్గా అయితే వస్తున్నాయి ఫొటోస్. అండ్ అఫ్కోర్స్ దీంట్లో కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫిల్టర్స్లో కూడా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం మోర్ సెక్షన్లోకి అయితే వెళ్దాం. మోర్ సెక్షన్లో మీకు 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంది. తర్వాత పనోరమా మోడ్ ఉంది, లైవ్ ఫోటో ఉంది, స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ ఎక్కడ దాకా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో స్లో మోషన్ 1080p 240 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా ఫెంటాస్టిక్.
1080p 240 frames per second వరకు స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి వ్లాగ్ మోడ్ కూడా ఉందన్నమాట. టైం ల్యాప్స్ ఉంది, ప్రో మోడ్ కూడా ఉంది. వ్లాగ్ మోడ్ అంటే మీకు కంప్లీట్గా 21:9 రేషియోలో అయితే రికార్డ్ అవుతుంది. దీన్ని ప్రీ ఫిల్టర్స్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ ఉంది, ప్రో స్పోర్ట్స్ ఉంది, లాంగ్ ఎక్స్పోజర్ కూడా ఉందన్నమాట. మనం సిటీలో ఉన్న ట్రాఫిక్ ఇవన్నీ కండిషన్స్ అయితే రికార్డ్ చేయొచ్చు. డబుల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. ఇది మనకు ప్రీ ఫిల్టర్స్తో రావడం అయితే జరుగుతుంది. ఇదొక మేజర్ ప్లస్ పాయింట్. 2 ఫొటోస్ ఒకేసారి మీరైతే దిగచ్చు అనమాట. అండ్ అలాగే డ్యువల్ వ్యూ మోడ్ కూడా ఉంది. మీరు ఫ్రంట్ సైడ్ కెమెరాతో బ్యాక్ సైడ్ కెమెరాతో ఒకేసారి దీన్ని రికార్డ్ అయితే చేయొచ్చు. కాకపోతే 1080p 27 frames per second వరకు మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో ఈ యొక్క కండిషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మనం సెల్ఫీ జోలికి అయితే పోదాం. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్లో అయితే దిగుతున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ ఫోటో ఇది. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వీడియో చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వీడియో దీనికి అన్ఫార్చునేట్లీ 4K అయితే లేదనమాట. ఫ్రంట్ సైడ్ వీడియోతో మీరు అంటే ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p 60 frames per second వరకు మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో మీకు ప్రీ ఫిల్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదొక ప్లస్ పాయింట్. సో పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ నైట్ మోడ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఫొటోస్ అయితే చాలా ఫెంటాస్టిక్ అయితే ఉన్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. దీంట్లో ఫిల్టర్స్ కూడా మీకు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో కెమెరా అయితే పర్లేదు, చాలా బీభత్సంగా అయితే ఉంది. అండ్ ఓవరాల్గా మొబైల్ డిజైన్ చూసినట్టయితే చాలా ఫెంటాస్టిక్ అయితే ఉందన్నమాట. ఒకసారి దీని యొక్క డిజైన్ కింద అయితే చూపిస్తాను. కింద మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్టు, సిమ్ ట్రే టూల్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ వాల్యూమ్ క్రిబుల్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఏమీ అయితే ఉండదు. పైన ఒక మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. ఇటుపక్క చూసినట్టయితే మీకు వాల్యూమ్ గ్రిల్ అంటే వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా చేస్తుంది. డ్యూయల్ టోన్ ఫ్లాష్ అయితే ఇచ్చారు. కింద మీకు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా అయితే వీళ్ళు రాశారనమాట. సో ఓవరాల్గా మొబైల్ అయితే చాలా బాగా ఉంది. కింద మీకు వివో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది పాలికార్బోనేట్ గ్లాస్ అనేది అసలు తెలియడం అయితే లేదు, పాలికార్బోనేట్ అనుకుంటా. ఓవరాల్గా మొబైల్ అయితే చాలా ఫెంటాస్టిక్ అయితే కనిపిస్తుంది. మొబైల్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మరి ఇది 36,000కి తీసుకొచ్చా లేదా అంటే డెఫినెట్లీ అయితే చాలా బాగా ఉంది. ముఖ్యంగా మీకు లైట్ వెయిట్ యూజర్స్ అయితే మొబైల్ అయితే చాలా బాగా నచ్చుతుంది అటువంటి వాళ్ళకు. కాకపోతే పౌచ్ అయితే మీరు ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి. పౌచ్ యూజ్ చేయకపోతే ఇది మనకు జారే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. అట్ ది సేమ్ టైం కర్వ్ డిస్ప్లేతో వచ్చింది కాబట్టి డెఫినెట్లీ పౌచ్ అయితే యూజ్ చేయడం మంచిదని నేనైతే చెప్తాను. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇదో ఫ్రెండ్స్ ఇవాళ అన్బాక్సింగ్ వీడియో. నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో అయితే రాబోతున్నాయి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.